వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం ఏం కంప్లీట్ చేసుకున్నాం? సింగిల్ లింక్డ్ లిస్ట్, రైట్? ఇప్పుడు ఏం చూద్దాము అంటే డబుల్ లింక్డ్ లిస్ట్. అసలు ఫస్ట్ డబుల్ లింక్డ్ లిస్ట్ ఎందుకు వస్తుంది ఒకసారి చూద్దాం. ఇది నా సింగిల్ లింక్డ్ లిస్ట్. అప్పుడు నేను ట్రావర్సింగ్ ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే చేయగలను. ఇప్పుడు ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ట్రావర్సింగ్ నాట్ పాసిబుల్, రైటే కదా? సో ఒకవేళ సపోజ్ నా లిస్ట్లో ఒక 40 నోడ్స్ ఉన్నాయనుకుందాం. 4 కనిపిస్తున్నాయి, 40 అని అనుకోండి. ఊరికే 40 నోడ్స్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు నేను 40th నోడ్ దగ్గర ఉన్నా. నాకు 39th నోడ్ ఇప్పుడు కావాలా? వెనక్కి వెళ్ళలేను కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి 39 నోడ్స్ ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. సో ఎప్పుడైనా మనకి లాస్ట్ నోడ్స్ కావాలన్నా, ఇంకా వెనక్కి అంటే దాని ముందర నోడ్ ఏదైనా కావాలన్నా మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది, కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది, రైట్? సో అట్లాంటప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా ట్రావర్స్ చేయడం కోసం డబుల్ లింక్డ్ లిస్ట్ అనేది తీసుకుంటాం. డబుల్ లింక్డ్ లిస్ట్ కదా, 2-వే లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ రెండు సేమ్. సో మనం ఫార్వర్డ్గా కూడా వెళ్ళచ్చు, బ్యాక్వర్డ్గా కూడా వెనక్కి కూడా రావచ్చు. ఎలా బ్యాక్వర్డ్కి వస్తుంది? అప్పుడు దాని ప్రీవియస్ నోడ్ అడ్రస్ కూడా మన దగ్గర ఉంటేనే బ్యాక్వర్డ్కి కూడా రాగలం. సింగిల్ లింక్డ్ లిస్ట్లో నెక్స్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే మన దగ్గర ఉంది కాబట్టి ఫార్వర్డ్కి వెళ్ళగలం. ఇప్పుడు మన నోడ్లో నెక్స్ట్ నోడ్ అదే ఇక్కడ చూడండి, నెక్స్ట్ నోడ్ అడ్రస్ కూడా ఉంటుంది, ప్రీవియస్ నోడ్ అడ్రస్ కూడా ఉంటుంది. అందుకే మనం ఫార్వర్డ్గా కూడా వెళ్ళగలం, బ్యాక్వర్డ్గా కూడా వెళ్ళగలం. సో అడ్వాంటేజ్ వచ్చేసి డబుల్ లింక్డ్ లిస్ట్లో ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ట్రావర్సల్. డిసడ్వాంటేజ్ చూస్తే ఇక్కడ ఒక లింక్ మనం కనెక్ట్ చేస్తే ఇక్కడ 2 లింక్స్ కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇన్సర్షన్ అప్పుడు, డిలీషన్ అప్పుడు మనకి కనెక్షన్స్ పెరిగిపోతాయి, లింక్స్ అనేటివి పెరిగిపోతాయి, ఓకేనా? అండ్ ఇక్కడ డబుల్ లింక్డ్ లిస్ట్లో మనం హెడ్ పాయింటర్తో పాటు ఎక్స్ట్రాగా టెయిల్ పాయింటర్ని కూడా పెట్టుకుంటాం. పెట్టుకోకపోతే ఏం కాదు, కాంప్లెక్సిటీస్ కొన్ని ఆపరేషన్స్కి పెరుగుతాయి. ఒకసారి చూద్దాం. నా దగ్గర టెయిల్ పాయింటర్ లేదు అనుకోండి, ఎండ్ నోడ్ కావాలా అనుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. పాసిబుల్, నాట్ పాసిబుల్ అనేం చెప్పట్లేదు. టెయిల్ పాయింటర్ లేకపోయినా డబుల్ లింక్డ్ లిస్ట్ని మీరు క్రియేట్ చేయొచ్చు, ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు. అయితే అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ట్రావర్సింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఎండ్ నోడ్ మనకు కావాలనుకుంటామో లేదా ఎండ్ నుంచి బ్యాక్వర్డ్ రావాలనుకుంటామో. అదే మనకి టెయిల్ ఉందనుకోండి, డైరెక్ట్గా లాస్ట్ నోడ్ని యాక్సెస్ చేయొచ్చు. అప్పుడు లాస్ట్ బట్వర్ నోడ్స్ని కూడా ఈజీగా ట్రావర్స్ చేయొచ్చు. సపోజ్ నా దగ్గర ఒక 100 నోడ్స్ ఉన్నాయి అనుకోండి, నాకు ఒక 80 నోడ్ అట్లాంటిది కావాలా. 80 నోడ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో పోతే 80 టైమ్స్, అదే బ్యాక్వర్డ్ నుంచి వస్తే 20 టైమ్స్ ట్రావర్స్ చేస్తే సరిపోతుంది, రైటే కదా? ఓకేనా? అట్లా ట్రావర్స్ చేయాలంటే నా దగ్గర టెయిల్ పాయింటర్ కూడా ఉంటే బ్యాక్వర్డ్ ట్రావర్సల్ నాకు ఈజీ అవుతుంది. సో ఎప్పుడైతే మనం డబుల్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటామో హెడ్ పాయింటర్తో పాటు టెయిల్ పాయింటర్ని కూడా మనం తీసుకుంటాం, ఓకేనా? సరే, ఇప్పుడు నోడ్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. మన నోడ్ స్ట్రక్చర్లో ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి అంటే సింగిల్ లింక్డ్ లిస్ట్లో అయితే 2 ఫీల్డ్స్, ఇప్పుడు మనకి 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఒక నోడ్ స్ట్రక్చర్లో మనకి 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి అడ్రస్, ఇంకొకటి డేటా, మళ్ళీ అడ్రస్. 2 అడ్రసెస్ ఉన్నాయి. ఇది ప్రీవియస్ నోడ్ అడ్రస్, ఇది నెక్స్ట్ నోడ్ అడ్రస్, ఇది యాక్చువల్ మన నోడ్ డేటా, ఓకేనా? 3 ఫీల్డ్స్. అయితే ఫస్ట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఉండదు కదా, అందుకే ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్ మనకి నల్ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ నోడ్ ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ ఫీల్డ్ మళ్ళీ మనకి నెక్స్ట్ అడ్రస్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇది నా లాస్ట్ నోడ్. ఇదే లాస్ట్ నోడ్ అయినప్పుడు నాకు నెక్స్ట్ నోడ్ ఉండదు కదా, అప్పుడు ఇక్కడ కూడా నాకు నల్ ఉంటుంది. ఇంకొకసారి
ఫస్ట్ నోడ్ ప్రీవియస్ పార్ట్ మనకి నల్ ఉంటుంది, లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ మనకి నల్ ఉంటుంది. ఓకేనా. లాస్ట్ టైం సింగిల్ లింక్ లిస్ట్ తీసుకున్నప్పుడు స్ట్రక్చర్ని మీరు క్రియేట్ చేసినప్పుడు ఒక డేటా ఎలిమెంట్లో ఒకటి డేటా తీసుకుంటారు, ఇంకొకటి నెక్స్ట్ నోడ్ అడ్రస్, 2 ఫీల్డ్స్ సరిపోయింటాయి. ఈసారి స్ట్రక్చర్లో మనకి ఎన్ని మెంబర్ ఎలిమెంట్స్ ఉండాలా? 3. చూడండి ఇట్లా క్రియేట్ చేసుకుంటారు నోడ్ని. స్ట్రక్ట్ నోడ్ బిగిన్. ఓకేనా. డేటా టైప్ క్రియేషన్. ఫస్ట్ నేను ఇంటీజర్స్ తీసుకుంటానా, మీరు క్యారెక్టర్స్ ఫ్లోట్స్ ఏదైనా తీసుకోండి. ఇంట్ డేటా. నెక్స్ట్ చూడండి స్ట్రక్ట్ నోడ్ టైప్ స్టార్ ప్రీవియస్, నెక్స్ట్ స్టార్ నెక్స్ట్. 2 అడ్రస్ ఫీల్డ్స్ ఉండాలి కదా, ఆ 2 ఇవి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ని క్లోజ్ చేసేస్తాను. ఈసారి గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ పాయింటర్స్ మనకి ఎన్ని కావాలా? 2 పాయింటర్స్. స్ట్రక్ట్ నోడ్ టైప్ హెడ్ ఒకటి, ఇంకొకటి టైల్ ఒకటి. 2 గ్లోబల్ వేరియబుల్సే కాబట్టి ఫస్ట్ టైం రెండిట్లో కూడా మనకి నల్ ఉంటుంది. అదే ఇట్లాంటి ఇది కాదులేండి, ఫంక్షన్ లోపల ఏదైనా ఇట్లాంటి పాయింటర్స్ క్రియేట్ చేసుకుంటే గార్బేజ్ వాల్యూ ఉంటుంది. బట్ హెడ్ అండ్ టైల్ అనేటివి నాకు ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి డిఫాల్ట్ వాల్యూ మనకి నల్స్ ఉంటాయి. అది ఆల్రెడీ సింగిల్ లింక్ లిస్ట్ చెప్పినప్పుడు నేను చెప్పింటాను, రైట్. ఇది మా డబుల్ లింక్డ్ లిస్ట్. ఎట్లా కనిపిస్తుంది అంటే ఇట్లా 2 లింక్స్ ఉంటాయి, ఫార్వర్డ్ లింక్, బ్యాక్వర్డ్ లింక్, అండ్ ఎవ్రీ నోడ్ కంటైన్స్ 3 ఫీల్డ్స్, ప్రీవియస్ నోడ్ అడ్రస్, డేటా, నెక్స్ట్ నోడ్ అడ్రస్. సో 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఒక నోడ్కి డేటా టైప్ ఇది. ఇంకా నోడ్ క్రియేషన్ ఎట్లా జరుగుతుంది? మామూలే, మ్యాన్లాక్ మీరు పెట్టుకుంటారు కదా, డైనమిక్ మెమరీ అలొకేషన్. అట్లా మ్యాన్లాక్ పెట్టుకొని నోడ్ని క్రియేట్ చేయండి. ఆ తర్వాత ఎప్పుడైనా డిలీట్ చేయాలంటే మళ్ళీ ఏం చేసుకుంటారు? ఫ్రీ అనేది వాడతాం. ఇంకా ఆపరేషన్స్ సేమ్ 6 ఆపరేషన్స్. క్రియేట్, డిస్ప్లే, లెంత్, రివర్స్, ఇన్సర్ట్, డిలీట్. 6 ఆపరేషన్స్. ఒక్కొక్క ఆపరేషన్ నీట్గా చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో క్రియేట్ గురించి చూద్దాం. ఓకేనా. బాయ్ మా. థ్యాంక్ యూ.